మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. ఏంట్రా కత్తి గరుగ్గా తగులుతుంది? పవర్ పోయింది కదండి. ఎవరికి? కత్తి లాంటి మీకండి. మీలాంటి కత్తికండి. రే తలుపులో నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. నన్ను లుక్ ఏమంటావా? అవుతూ ఇప్పటికే నీ లుకాలో 33 సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి. నేనే లుక్ వేసుకుంటా. నా గడ్డారా మర్చిపోయానండి. సాయంత్రం వచ్చి పూర్తి చేస్తాను. అప్పటిదాకా ఈ సబ్బు రాసుకోండి. రే సాయంత్రం దాకా ఇలాగే ఉండాలా? ఉండక మీకు చేసే పని మాత్రం ఏముందండి. ఉన్న ప్రెసిడెంట్ గిరి కూడా పోయింది కదా. మీకు అంతగా ఓపిక లేకపోతే మీరే చేసుకోండి. మొండికెత్తని జపాన్ నుంచి గవర్నమెంట్స్కి ఆర్డర్ వచ్చిందా? ఎస్ మేడం. డీసీఎం టొయోటా వాళ్ళకి 5 lakhs డీడీ పంపించారా? నా ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రామ్ ఏమైంది? ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది మేడం. సాయంత్రం 6 గంటల ఫ్లైట్లో వెళ్ళాలి. రేపు మార్నింగ్ 10 గంటలకి ప్రియా ఫెర్టిలైజర్స్ పని మీద మినిస్టర్ గారితో మాట్లాడాలి. ప్రియా ప్రియా అక్కడ ప్రియా మమ్మీ కమ్. చిక్కు బుక్కు రైలే అదిరెను దీని స్టైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబ్బులే. రే ఈ పాపల రిలేషన్ ఏంట్రా? అమ్మా కూతుళ్ళు అనుకుంటారా? రాధికాని రోషన్ రా. ఇందులో పెద్ద పాప ఎవరా? వెనకున్నావిడే పెద్దది. విన్నవా జోకు? నేను నీకన్నా పెద్ద. దిక్కులు చూడకుండా ఇది ఓకే అంటే గుబ్బులే. ఇప్పుడు అర్థమైందా ఎవరు పెద్దని? పెద్ద పాప కాదురా, పెద్ద పులిని. చర్మం చీరేస్తాను, జాగ్రత్త. బేబీ ఢిల్లీ వెళ్ళి రేపు మార్నింగ్ వస్తున్నాను. నేను ఇంట్లో లేనని నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి చేయొద్దు. అండర్స్టాండ్? ఇష్టమైంది తినొద్దు, తిరగొద్దు, ఆడుకోవద్దు, పాడుకోవద్దు. నాకు స్వేచ్ఛ వద్దు. ఇంత పెద్ద ఇంట్లో నాకెవరు వద్దు. ఎందుకు వద్దు బేబీ? 3 గంటలకి మ్యూజిక్ మాస్టర్ వస్తాడు, 4 గంటలకి డాన్స్ మాస్టర్ వస్తాడు, 5 గంటలకి టెన్నిస్ కోచ్ వస్తాడు, 6 గంటలకి మర్డర్ మాస్టర్ వస్తాడు, 7 గంటలకి తద్దినం మాస్టర్ వస్తాడు. ఎప్పుడు చూడు డిసిప్లిన్ డిసిప్లిన్ డిసిప్లిన్. నాతో మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. నీకు నేనున్నానమ్మా, నాకు నువ్వున్నావు, మనకెవరున్నారు? ఏమండి, ఉదయాన్నే ఆఫీస్ కాడ మర్చిపోయి ఆ క్యాలెండర్ చూస్తూ ఊహలోకి వెళ్ళిపోయారా? లేవండి, లేచి స్నానం చేయండి. ఏంటి అలా చూస్తున్నావు? రండి. ఉతుకు ఉతుకు దా ఉతుకు ఉతుకు. ఏంట్రా నీకు ఇంకా ఈ రోగం పోలేదా? ఇప్పటికి 30 మంది పని మనుషులు మార్చాను. ఎవతో ఒకతొచ్చి ఈయన పళ్ళు రాలగొడితే గానీ నీకు బుద్ధి రాదు. నువ్వు నోరు మూసుకో. నిన్ను కూడా చేపట్టుకున్నా కదా పెళ్లి చేసుకుంది. బాసు ఇది ఇస్త్రీ పెట్టి పట్టుకుంటే నాకు క్యాలెండర్ లో బీడీ కట్ట పట్టుకున్న శ్రీదేవి గుర్తొచ్చింది. గట్టిగా కౌగులించుకున్నాను. అయ్యో బాబాని గొడవ పెట్టి నలుగురిలో నా చేత తాళిపట్టు కట్టించుకుంది. నీ సంగతి ఎవరు తెలుసు? వెళ్ళలే. బాసు ఏ చెత్త మొహం చూసినా సినిమా యాక్ట్రెస్ లా కనపడి రెచ్చిపోతాను. కానీ దీని మొహం చూస్తే ఏంట్రా ఏం పని మీద వచ్చా పట్నం? ఎరువులు కొనాలరా. ముగ్గులో ముగ్గు, తర్వాత కాలేజీలో ఒకసారి తమ్ముడు కూడా చూడాలి. అలాగే దాన్ని ఒకసారి తన్ను. తన్నడం ఏంట్రా? తన్నకపోతే స్టార్ట్ అవుతురా బాబు, తన్ను. ఒరే నాని, మీ అన్నయ్య వేస్తున్నాడు రా. మై గాడ్, కొంపదీసి వీళ్ళు ప్రిన్సిపాల్ కలిస్తే నన్ను కాలేజీలో తీసేసిన విషయం తెలిసిపోతుంది. రే ప్రిన్సిపాల్ రూమ్ లో ఉన్నాడా? లేడు, లైబ్రరీలో ఉన్నాడు. ఉల్లి పెసరట్ 2 ఉల్లి పెసరా. ఒరే నీతో అర్జెంట్ గా పనుందిరా. రా. నమస్కారం సార్. హలో మిస్టర్ లాలి, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ సార్. అన్నయ్య ఈయనే మా ప్రిన్సిపాల్ గారు. నమస్కారం. మీరు చాలా మంచి తమ్ముడిని కన్నారు. అన్నయ్య తమ్ముడిని కంట పెట్టండి. యూసి ఈ కాలేజీకి కప్పు శాస్త్రాలన్నీ మీ వాడే తెచ్చిపెట్టాడు. అబ్బా పొగడకండి సార్. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఏమున్నాయి? పిలిచారా? ఏమున్నాయని అడుగుతున్నారు సార్. రవ్వ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఇంకా ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా. అవన్నీ అక్కర్లేదయా. 2 కాఫీ ఇచ్చి బిల్లు ఇచ్చేయి. 2 కాఫీ. అబ్బా కాఫీకి బీర్ వెళ్ళటమేమిటి సార్? బాబాయ్
అబ్బా అన్నయ్య ఇక్కడ కాదు జిప్పు పెట్టు. ఏం కంగారు పడ బ్రదర్, పట్టణం వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నయ్య డబ్బులు ఎక్కడ పెడతాడు. ఓహో వెళతామమ్మా. గుడ్ నైట్ మేడం. వెళ్ళొస్తామమ్మా. వస్తామ్మా, వెళ్ళొస్తానమ్మా. అందరూ వెళ్ళిపోయారు. వేగం సిలిర్కిదమ్మా. నా కబోర్డ్ లో నిద్ర మాత్రం ఉంది, అర్ధ మాత్రం వేసుకో. ఓన్లీ టుడే హాఫ్ టాబ్లెట్ ఈస్ అలౌడ్. హాఫ్ టాబ్లెట్ కాదు, 5 టాబ్లెట్లు వేసుకుంటాను. నువ్వేం చేస్తావు? అలాంటి పని చేయకాయ బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏయ్, ఇంకోసారి మీ మేడం కల్తీ ఎరువులు అమ్మిందంటే ఆఫీస్ లోనే ముగ్గాడిస్తా. ఏరేమో పెద్ద ప్రియా ఫర్టిలైజర్స్. ప్రియా ఆవిడ కూతురు పేరు గురు. కూతురో పోతురో స్టార్ట్ చేయి. తను తనేలే. రే పారు ఊళ్ళో లేదు, పుట్టింటికి వెళ్ళింది. నువ్వు వెళ్ళి తలుపుతి. రేయ్, వెనక సీట్ లో లగేజ్ ఉంది, జాగ్రత్తగా తీసురా. అలాగే. రే చెప్పులు మర్చిపోయావరా? అరే కాళ్ళు కూడా ఇక్కడే మర్చిపోయావరా? లగేజ్ అంటే ఇదే బాబు. ఓరి దేవుడు, ఈ లగేజ్ చేసామనుకోలేదురా. నాకు తెలియకుండా నా ఇంటికే తీసుకొచ్చావంటే నువ్వు సామాన్యుడు కదరా. రే ఎవర్రా ఈ అమ్మాయి? ఎవరా? మా మరదలు. నీకు సెటప్ చేద్దామని తెచ్చాను. ఏ బ్రాంతి ఆఫీస్కో తెస్తావు అనుకున్నాను కానీ ఇలాంటి బొమ్మను తెస్తావు అనుకోలేదురా. అచ్చే నోర్మై, ఈ అమ్మాయి మొహమే నేను చూడలేదు. లే లే లేమంటే మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది నా ఇల్లురా. ఏమైంది? ఇదేదో డ్రగ్ కేసులో ఉందిరా బాబు. అమ్మా ఎవరమ్మా నువ్వు? తల్లి. రేయ్, ఏదో మాట్లాడుతుందిరా. ఆహా ఆహా అబ్బా ఇది ఏమి వానా. అబ్బా వానపాటు పడుతుందిరా. పేరెడుగు పేరెడుగు. తెలుసులే బాయ్, చిరంజీవి సినిమా గరానా మగుడు. అమ్మాయి పేరు అడగమంటే సినిమా పేరు చెప్తావేంట్రా? అమ్మగారు పాలు ఇవ్వు. అమ్మా బాబు, కళ్ళు లేని కబోదిని బాబు, ధర్మం చేయండి. పట్టుకోండి పట్టుకోండి, లేని కబోదిని బాబు. వద్దు 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 కృష్ణ చెలగే పోయిపోయి. ఇట్స్ గాన్, పోయింది. కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందే. ఎవరు? ఇల్లిరా. స్ట్రా ఉందా? గొట్టం గొట్టం ఉంది. నేను చిన్న గొట్టని, వీడు పెద్ద గొట్టం. 6 feet. ఇలా రా. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? ఓరి నాయనోయ్, ఇదేదో పెద్ద దురదగుండాకులో ఉందిరా దేవుడోయ్. ఓరి నాయనోయ్, వీడో పెద్ద దురదగుండాకులో ఉన్నాడు రోయ్. తక్కు తక్కు. అయ్యి బాబోయ్. అయ్యో బాబాయ్. చూడమ్మా, నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావంటే నీకేం కావాలనో తెచ్చి పెడతాను. నిజంగా? ఆ, లాగి పెట్టి ఒక లెంపకాయ ఒక బుజ్జగిస్తావేట్రా? పాపం మెంటల్ కేసు, ఏమనద్దు. పాపం మెంటల్ కేసా? ఏమనలే. నేను మెంటల్ కేసా? నా ఇంట్లోకి వచ్చి నన్నే మెంటల్ కేసు అంటారా మీరు? అయ్యో.
నీకు కావాల్సిన కొనిపెట్టాం కదా, అన్ని తిన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు చెప్పమ్మా. ఎక్కడి నుంచి బయలుదేరతాను? ఇంటి నుంచే. ఆ, అదే ఆ ఇల్లు ఎక్కడా? ఇదిగో. పిచ్చ పిచ్చగా ఉందా? పొద్దున రైల్వే స్టేషన్ చూపించిల్లంటావు, ఇప్పుడు గుడి చూపించిల్లంటావు. కొట్టానంటే ఊరుకరా. ఏంటిది? ఇదే. అరే నీకు తెలియపోవడం ఏంటమ్మా? రైల్వే స్టేషన్ అరుగో, ప్యాసింజర్లు అరుగో అరుగో. ఆ, నీకు రైలు ఇంజిన్ అంటే ఇష్టం అన్నావు కదా, అవో డజన్ కొందామని. నువ్వు ఇక్కడే కూర్చో, వచ్చేస్తాం. నువ్వు వెళ్ళబాకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. రండి సార్, ఇదిగో. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశా ఇది పిచ్చిది కాదు, పెద్ద జాదు అని. మనల్ని పిచ్చి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ప్రియా. మళ్ళీ పెయింటింగ్ ఒకటి కానా పడి నీ పని చెప్తా. నువ్వు పదగురు. అయినా పెళ్లి చూపులకు పట్టు చీర కొబ్బరికాయ ఎందుకురా? పిల్ల నచ్చితే వెంటనే తాంబూలాలు ఇచ్చేసుకుందామని. ఎక్కడికి? పెళ్లి చూపులుగా? అడిగి తెచ్చావా? నీ లుక్కు తగలయ్యా. ఎవరమ్మాయి? మనూరు కాదులే, పొరుగురు. కప్పా తిప్పారా కూతురా? అమ్మో, దాని మీద కూడా లుక్ వేసావా? నీ లుక్కులో నిప్పులు పోయా. నేను లుక్ వేయడం కాదు కానీ పెళ్లి చూపుల్లో అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. నాకు తెలుసులేవా, నీ సన్నూరు మూసుకో. ఏమండే, కప్పా తిప్పారావు గారు లిటేనా? చూపులేకండి, ఆ అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. రేపు గంగిరెద్దు రే మంచి ఎక్కను. తల్లి నా పిల్ల ఎటు తల్లి. అమ్మాయి గారు సిగ్గుపడకుండా చూసుకోండి. అయ్యా రండి బాబు, రండి రండి. ఏం? దయచేయండి. లోపల రండి బాబు. నమస్కారం. రండి బాబు, కూర్చోండి. అమ్మాయి ఏమండే, నీకున్నది ఒకే రేషన్ కార్డు కదా, ఇద్దరికి సరిపోతుందా? మీరు ఉండండి. అమ్మా, అబ్బాయిని చూడమ్మా. నాకు సిగ్గేస్తుంది. వద్దమ్మా, వద్దు. సిగ్గుపడద్దమ్మా. అబ్బా అదేమిటండి, ఆడపిల్లకి సిగ్గే సింగాను కదా, పన్నేమండి. అది మిగతా ఆడపిల్లల విషయంలో, మా అమ్మాయికి కాదు. పాప, నీ పేరేంటి? శోభన. అయ్యో, నాకు శోభనం అని అనిపిస్తుంది ఏంటి? నాన్న, నాకు సిగ్గేస్తుంది. వద్దు, ఆనందపడు, ఆశ్చర్యపడు, కావాలంటే పెళ్లి కొడుకు ఒళ్ళో పడు, అంతేకాని సిగ్గు మాత్రం పడకమ్మా. లేచి లోపలికి వెళ్ళమ్మా. అయ్యో ఆగండి, నచ్చానో లేదో నా ముఖం చూసి చెప్పమనండి. వద్దండి, అమ్మాయి సిగ్గుపడిపోతుందండి. పర్లేదమ్మా, బాగా చూసే చెప్పు. అయ్యయ్యో, పెళ్లి కొడుక్కి డ్రాయర్ లేదు. నాన్న, నాకు సిగ్గేస్తుంది. నేను నాకు పెళ్ళొద్దు, ఏం పెళ్లి చేసుకో. నీకు ఎంతకైనా బ్రహ్మాండమైన సంబంధం చూస్తారా? అసలు నాకు జీవితం పెళ్ళి. చూస్తేనే నేలల్లో విదేశీయుల కోసం చేపలు పెంచుతారా? దానికి మా పొలాలు మీకు అమ్మాలా ఏంట్రా? ఊరికేస్తున్నారా? కావాలంటే రెట్టింపు ధరిస్తా, వేరే ఊళ్ళో కొనుక్కోండి. వేరే కొనుక్కోండి. ఒకప్పుడు ఈ పొలాలన్నీ మా బాబురా, దానిలో మట్టి పిసుకునే ఎదవలు మీరు. మీ బాబే మాకు తేరగా ఇవ్వలేదు, ఆయన ప్యాకాటికి డబ్బు తగలటం కోసం వాటిని మాకు అమ్మేశాడు. అవన్నీ ఉప్పుడేందిరా? ఈ ఊరిని దత్తత గ్రామం చేస్తే మీరంతా సుఖపడతారు, నేను కష్టపడతా ఉంటే మీరేంట్రా సత్యమూర్తి గారి దగ్గర అప్పులు తీసుకోవడం, ఆడేమో పొలాలు అమ్మేస్తారంట. ఏమిటిదంతా? దత్తత గ్రామం అంటే ఏందయ్య గారు? అదేరా, మన అప్పిగాని దత్తత ఇచ్చేశాక ఆ ఇంట్లో బానిసలా బతకలేదు, అట్టాగే గవర్నమెంట్ వాళ్ళు మనం దత్తత తీసేసుకుని మన ఇంటి పేరు మార్చేసేసి. నాన్న నోరు పోస్తావా? దత్తత గ్రామం అంటే రైతులకి ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తుంది కది పెద్దనానే. అవునరా, మన ఊళ్ళో పెద్ద హాస్పిటల్ కడతారు, మన పిల్లలు చదువుకోవడానికి పెద్ద కాలేజీ కడతారు, అప్పులై తీసుకోవడానికి బ్యాంకులు పెడతారు. ఓ, ఆగండి, ఎరుపులు మానేసి ఆడి దగ్గర అప్పులు తీసుకోవడం మానేయండి. నువ్వా? నిన్ను నువ్వు ఎక్కడికెళ్ళా? నేను వదలనా? ఆగా. టాటా. ఏయ్, ఏంటిది? నా కార్లో కూర్చున్నారు? ఓ, ఇది నీదా? మా కారు అనుకున్నావు. అరే, మన కారు ఎక్కడుందిరా? షోరూమ్ లో ఉందిరా, ఇంకా కొనలేదు కదా. కొందాం అనుకుంటున్నావు, అందాక నీ కార్లో వస్తాం. ఏయ్, మర్యాదగా దిగుతారా? మర్యాదగా ఇటు తిరుగుతావా? పొడి చేసి వెళ్తాం. ఎవరు మీరు? ఏంటిది? ఏం లేదు, మీ అమ్మ మాకు జర్కిచ్చిందిగా, ఇప్పుడు మేమిస్తున్నాం. మర్యాదగా పోనీ. దొరికిపోయావుగా.
ఇప్పుడు చూపించు నీ ముగ్గు ఆ? ఏయ్, ఏంటి కొత్త ముగ్గేస్తున్నావు కత్తి కత్తి ఆ? వాళ్ళ దగ్గర కత్తి కత్తి వాళ్ళ దగ్గర కత్తి ఉంటే నేను కేటగించుకోవాలా హ, పక్కన బాడీ గార్డులు పెట్టుకుంటే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా ముగ్గాడిని చేస్తాను ఓయ్ మా వాళ్ళ సంగతి నీకు తెలియదు అనుకుంటాను. ఇటు చూడు, వీడితో పెట్టుకుంటే బే ఆఫ్ బెంగాల్లో తేలుతుంది నీ బాడీ. ఏడిచాడు ఉమ్మి తొట్లో బీడీలు ఎరిగిన మొహం వీడును వాణ్ణి కొడితే కొట్టావు, వీళ్ళతో మాత్రం పెట్టుకోకు. ఇగో ఇలాంటి ఎదవ బాడీ గార్డులని ఇంకెప్పుడు పెట్టుకోకు ఆ, వాళ్ళు నా బాడీ గార్డులు కాదు, జాకెట్ గార్డులు కాదయ్యా బాబు. నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీ గాళ్ళు. అరే ఏమిటి రక్తం పర్వాలేదు, చిన్న గాయం. పర్వాలేదేంటి అంత రక్తం వస్తుంటే ఇంటికి వెళ్ళి మందేసుకుంటాగా. ఇంటికి వెళ్ళేదాకా అలాగే ఉంటే నీరసం వచ్చి పడిపోతావు